సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. జంగారెడ్డిగూడెంలో మనకి జరిగిన సంఘటన ప్రస్తుతం చూస్తుంటే మనకి సమాజంలో ఒక తీరు తెన్ను ఒక పద్ధతి లేకుండా పోయాయి. అంటే ఎవరికి ఎలా కావాలంటే అలా అనుకూలంగా విషయాన్ని పరిస్థితిని మార్చేసుకుంటున్నారు. ఇది అవతల వ్యక్తికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, వాళ్ళు ఎటువంటి స్థితిలో పడిపోతారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనే ఆలోచన ఎవ్వరికి రావటం లేదు. సో మనకి న్యాయం జరిగితే చాలు, మనం బాగుంటే చాలు, పక్క వాళ్ళు ఏమైపోతే మనకెందుకు అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాము. పర్టికులర్ గా ఇప్పుడు కుటుంబంలో వ్యక్తులు కూడా ఏమైపోయినా మనకు అనవసరం, నాకు కావాల్సింది నాకు జరగాల్సిందే, నాకు రావాల్సిందే నాకు రావాల్సిందే, నాకు న్యాయం జరగాల్సిందే అనేది ప్రస్తుతం నడుస్తుంది. ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మన కుటుంబం ఎటుపోతుంది, మన కుటుంబం యొక్క బంధం ఏమైపోతుంది. ఒకటి ఏదైనా ఒక విషయం ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా సరే, ఒక శుభకార్యం అశుభకార్యం ఏదైనా సరే అందరం కూర్చుని మాట్లాడుకుని కదా మనం చేసుకుంటాం ఏ కార్యాన్నైనా. మరి అలాంటప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు కూర్చుని మాట్లాడుకోవట్లేదు మనం? ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో జరిగిన విషయం తీసుకుంటే ఆ ఇంటి కోడలు ఒక విషయం చెప్తుంది, ఆమె భర్త అంటే వాళ్ళ కొడుకు ఒక విషయం చెప్తున్నాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇకపోతే ఆ అమ్మాయి అత్తామామలు ఇంకో రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు చూసే వాళ్ళకి మతులు పోవాల్సిందే కదా. ఇందులో ఏది నిజం? ఎవరు వెళ్లి చూశారు? ప్రతిరోజు ఎవరైనా చూశారా? ఎవరికైనా తెలుసా? ఒకవేళ ఆ చుట్టుపక్కల వాళ్ళు గాని, వాళ్ళ దగ్గర బంధువులు గాని, వాళ్ళ తల్లిదండ్రులు గాని వీళ్ళకి తెలిసి ఉంటుంది. తెలిసినప్పుడు మరి వాళ్ళు వచ్చి అది కాదండి ఇది జరిగిందని చెప్పగలగాలి. కానీ సాధారణంగా ఈ అమ్మాయికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, తల్లిదండ్రులు గాని, సిబ్లింగ్స్ గాని, ఇరుగు పొరుగు వాళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని ఎవరైనా సరే ఆ అమ్మాయికే సపోర్ట్ ఇస్తారు. మరి యువతల అబ్బాయి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఈ అబ్బాయికి సపోర్ట్ ఇస్తారు. రెండు వాదనలు కదా, రెండు వాదనలో ఏది కరెక్ట్? ఈ రెండు వాదనలకి మధ్యలో ఒక సూక్ష్మమైనటువంటి విషయం ఉంటుంది, దట్ ఈస్ ద జడ్జిమెంట్. ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి, ఎంక్వైరీ జరగాలి. ఈ ఎవరు చెప్పింది కూడా మనకి సాక్ష్యం కాదు. అసలు సాక్ష్యం ఏంటి, అది ప్రత్యక్షంగా ఎవరైనా చూశారు. ఇప్పుడు ఈ అమ్మాయిని విషయం ఏంటో అందరికీ తెలిసిందే. నేను అందుకనే ఉపోద్ఘాతం అదంతా చెప్పకుండా డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయిని బంధించారు 10 రోజుల నుంచి, 13 రోజుల నుంచి. అట్ ద సేమ్ డే, ఫ్రమ్ దట్ డే అతను హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో అతను గాయబ్, పరార్ అని ఏదైనా అనుకోవచ్చు, వెళ్ళిపోయాడు. లేకపోతే అతను ఏం చెప్తున్నాడు వాదన, అవును నేను పనుల మీద వెళ్ళాను, నాకు పనులు ఉన్నాయి. ఏం చెప్తున్నాడు, ఆ అమ్మాయి ఆస్తి కోసం గొడవ పడుతుంది, మరి అంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంత 20 మంది 30 మంది లేకపోతే 200 మంది ఎంతమంది నెంబర్ చెప్పాడు, వాళ్ళందరినీ తీసుకొచ్చి టెంట్ వేసి ధర్నాలాగా చేసింది. ఓకే, ఇదంతా చేస్తే మరి చుట్టుపక్కల వాళ్ళు చూస్తారుగా, అది ఇంట్లో జరిగిన విషయం కాదు కదా, బయట జరిగిన విషయమే కదా, మరి అందరూ చూసుంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు? అవునండి అలాంటిది జరిగింది, ఇది ఆస్తి దగ్గర గొడవే అని వాళ్ళు చెప్పాలి కదా. సో మనకి ఎంక్వైరీలో తేలాల్సింది ఉంది. ఈ లోపల 10 రోజుల నుంచి బంధించి ఉంచారు. బావగారితో పిల్లల్ని కనమంటుంది, మామగారికి కోరికలు తెచ్చమంటుంది. ఎవరు? ఆ అమ్మాయి అత్తగారు, తోటి కోడలు. మరి ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బావగారికి పిల్లలు లేకపోతే ఏదైనా మెడికల్ గా వెళ్ళాలి, ఇంకోటి ఏదైనా చూసుకోవాలి. తోటి కోడల్ని పిల్లల్ని కనమంటాం అనేది చాలా విచిత్రంగా ఉంది. అంటే ఎప్పుడో వన్స్ అపాన్ ఎ టైం ఒక జమానాలో కొన్ని ఏరియాల్లో అలా జరిగి ఉన్నాయి చరిత్రల్లో. కానీ అది వేరు, అది చరిత్ర.
అది వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో దాన్ని మనము చాలా బ్యాడ్గా తీసుకుంటాం అటువంటి విషయాలు. అంటే ఒక పక్కన మామగారికి కోరిక తీర్చమని తోటికోడలు కూడా ప్రెషర్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ వాదన. అంటే ఈ అమ్మాయి పరిస్థితిని బట్టి మనం ఆలోచించాల్సిందే. మరి వ్యభిచారం చేయమంటున్నారా అంటే ఒక మధ్యలో ఒక చిన్న క్లాజ్ ఏంటంటే వంశానికి ఒక బిడ్డని ఇవ్వు, ఒకవేళ పుట్టకపోతే అది వ్యభిచారమే కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల పరిస్థితుల్లో అందరూ ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇది కుటుంబానికి సంబంధించిన విషయం కదా, టేక్ ఇట్ ఈజీగా తీసుకో అనేమన్నా వాదించారా? అదే నిజమైతే ఈ అమ్మాయి ఎన్ని రోజుల నుంచి టార్చర్ ఉంది? పెళ్ళే 2 ఏళ్ళైంది, ఒక 1.5 year బాబున్నాడు, తర్వాత టార్చర్ మొదలైంది అని అనుకున్నప్పుడు day 1 లేకపోతే ఒక 2-3 months జరిగిన తర్వాత అయినా సరే తను బయటకు వచ్చి చెప్పాలి కదా. ఇప్పుడు ఈమె 10 రోజుల నుంచి 13 రోజుల నుంచి బంధించారు అని అన్నప్పుడు ఏవో ఆమెకి సంబంధించిన యుటిలిటీస్ అన్ని కూడా తీసేశారు అని చెప్పింది. అంటే ఈమె మధ్యలో వచ్చి ఎలాగో బయటకు సమాచారాన్ని అందించింది అని అన్నప్పుడు ఈమెకి కమ్యూనికేషన్ ఎలా దొరికింది? ఇన్ని రోజులు లేని కమ్యూనికేషన్, 10 రోజుల్లో ఆమెకు దొరకని కమ్యూనికేషన్ ఇప్పుడు దొరికింది, చెప్పింది. ఓకే, అందరూ వచ్చారు, పోలీసుల్ని పిలిచారు, ఎలాగైనా సరే బయటపడింది, బాగుంది. ఆ అమ్మాయి స్థితి కూడా చాలా దారుణంగా ఉంది. నేల మీద పక్క బట్టలు వేసుకొని అక్కడే కూర్చొని, మరి వాటర్ కూడా ఇవ్వలేదు తాగడానికి. పుట్టిన బాబును కూడా ఈమె దగ్గర ఉంచకుండా ఏదో ఆ రోజులో 1-2 ఇట్లా చూపించి మళ్ళీ బయటకు తీసుకెళ్లిపోతున్నారు అని ఆమె చెప్తుంది. ఇప్పుడు ఇదే నిజమైతే వాళ్ళ అంత దారుణానికి ఎందుకు ఒడిగట్టారు? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన విషయాలన్నీ కరెక్ట్ అయితే వాళ్ళు చేసింది 100% తప్పు. ఈ అమ్మాయిని అతనికి పిల్లల్ని కనమనటమే కాకుండా మామగారికి కూడా కోరికలు తీర్చు అని అనటం అనేది ఎంత తప్పు, అది ఎటువంటి విషయము? అదే నిజమైతే గనక అది ఆడ మనిషి అయినా, ఆవిడ ఒక తల్లేనా, తనకి గనక అలా పిల్లలు పుట్టకపోతే ఎవరినైనా అలా నియమిస్తుందా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. మరి ఇలా ఉన్నప్పుడు ఈమె పరిస్థితి, తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళారు, పోలీసులు వచ్చారు, అందరూ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నిజంగానే ఆమె పరిస్థితి చాలా ఎలా అంటే ఒక రోడ్డు వైపు ఉంటారు కదా బికార్లు, అలా ఆమె ఉన్న పరిస్థితి. కిందంతా పక్క బట్టలు, అక్కడొక నీళ్ళ డబ్బా, అక్కడొక నీళ్ళ బింది. మరి ఏంటి ఇదంతా? వాటర్ ఇవ్వలేదు, భోజనం లేదు, అసలు ఏంటి? ఈ అమ్మాయికి ఎలా గడిచింది ఇన్ని రోజులు? భర్త అంటాడు ఆమె వండుకుని తింటుందండి లోపల, కావాలంటే చూడండి. మరి ఆమె యుటిలిటీస్ అన్ని తీసేశారు కదా మీరు, ఎలా ఆమె వండుకుని తింటుంది? వాటర్ కూడా ఇవ్వలేదని ఆమె చెప్తుంది కదా అంటే అదేం కాదు, ఆమె ఇలా ఆస్తి గొడవలు పెడుతుంది కాబట్టి మేము బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాం. మరి ఈ అమ్మాయి ఇంతంత ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు తీసుకెళ్లి సజావుగా కాపురం చేయటం మీకు ఇష్టమే అంటే నాకు ఇష్టమే అంటున్నాడు. సో నేను ఆ క్రమంలో నేను సామాన్లు తీసుకెళ్లటం జరిగింది, కానీ కొన్ని సామాన్లు ఆమె దగ్గర ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. కొన్ని స్పెషల్ వస్తువులు, మంచాలని, బీరువాలని, అలాంటివి ఏవో పెద్ద సామాన్లు లాంటివి నేను షిఫ్ట్ చేస్తున్నాను. నేను ఆ పనిలో ఉన్నాను, వేరే ఫ్యామిలీ పెట్టడానికి అంటే ఈఎంఐతోనే బయట కాపురం పెట్టడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నాను, అందుకని నేను ఇక్కడ లేను. నువ్వెందుకు ఇక్కడ స్టేషన్లో లేవు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఎందుకు అంటే రీజన్ ఇది చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఇక్కడ ఈఎంఐ పరిస్థితి ఇంత బంధించి ఇంత చేస్తుంటే నువ్వు 13 రోజుల నుంచి నీ కమ్యూనికేషన్ లేదా? గొడవ చేసింది, ఇంత చేసినా సరే, ధర్నాల్లాగా చేసినా సరే, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా సరే, నువ్వు ఆమెను మళ్లీ తీసుకెళ్లి సపరేట్ కాపురం పెట్టి ఆమెతో మంచిగా కాపురం చేసుకునే సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్తున్నప్పుడు ఈ 10 రోజుల నుంచి నువ్వు కనుక్కున్నావా? ఫోన్ చేసావా? నీకు ఇంటి దగ్గర పరిస్థితి తెలియకుండా ఉందా? 10 రోజుల నుంచి 13 రోజుల నుంచి నీ కమ్యూనికేషన్ లేనంత దూరంలో ఉన్నావా? అంత బిజీగా ఉన్నావా? నువ్వు మొగుడు అయి ఉండి, ఒక కొడుకు అయి ఉండి, ఒకవేళ ఆ అమ్మాయి గొడవ పెడుతున్నా సరే నువ్వు 10 రోజులు బయటకు వెళ్ళినప్పుడు కనుక్కోవాలి కదా సిచ్యువేషన్ ఎలా ఉంది అని. ఎందుకు కనుక్కోలేదు అంటే ఇక్కడ ఏంటంటే చిన్నతనం ఏదో తెలియదు, తల్లిదండ్రులు ఏం చెప్తే అది నడుచుకున్నాడు అని పక్కన పెడతాం, కన్సిడర్ చేద్దాం, అది నేను కాదని అనటం లేదు. కానీ ఇది తెలుస్తుంది కదా, ఏదన్నా ఒక ప్రమాదం జరిగితే ఆమెకు భర్తగా నా మీద చాలా కంప్లైంట్స్ వస్తాయి, కేసులు అవుతాయి, ఎలిగేషన్స్ వస్తాయి, నేను ఇరుక్కుంటాను అనే ఇంగిత జ్ఞానం అయితే ఉన్న వయసే అతంది. ఏ క్వశ్చన్ అడిగితే దానికే పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ చెప్తున్నాడు, అంటే తడుముకోకుండా చెప్తున్నాడు. నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు మరి ఈ అమ్మాయి ఇక్కడ 10 రోజుల నుంచి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కనుక్కోవాలి కదా. మేబీ నీ తల్లిదండ్రులు కనుక్కుంటున్నావా అంటే భయం వేసి
తల్లిదండ్రుల్ని గబగబా ఆశ్రయించి అమ్మ ఏమైంది అంతా బాగానే ఉందని తల్లిని కనుక్కుంటున్నావా, తండ్రిని కనుక్కుంటున్నావా? కాదు, నువ్వు భార్యని కూడా కనుక్కోవాలి కదా, సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుంది కదా. అసలు నువ్వే బంధించామని వెళ్ళిపోయావా? తల్లిదండ్రులు ఏమీ చేయలేక ఇంకా ఆ బాబుని సాకుతున్నారా? ఆ బాబుని మధ్య మధ్యలో చూపిస్తున్నారా తల్లికి ఏడుస్తుంటే? ఇదంతా నువ్వే చేసావా అని మరి ఇన్ని అనుమానాలు వస్తాయి కదా. అలాంటప్పుడు ఈ అబ్బాయి చేయవలసిన పని వెళ్ళిపోవడం కాదు. నువ్వు వేరే కాపురం పెట్టాలని అనుకుంటే ఇక్కడ సమస్యలన్నీ తీరిన తర్వాత మెల్లగా మంచిగా ఆమెను తీసుకుని వెళ్ళాలి. అసలు ఇతను చెప్పేదానికి ఆమె చెప్పేదానికి సంబంధమే లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలా కాపురం చేయమంటున్నాడు, వాళ్ళ అమ్మ తోటికోడలు వాళ్ళ నాన్నతోటి బావగారితోటి కాపురం చేయమంటున్నారు, బావకి పిల్లల్ని కనమంటున్నారు. ఇంత పెద్ద ఎలిగేషన్ వస్తున్నప్పుడు నువ్వు బయటకి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం ఏంటి? ఇక్కడ ఉండి భయపడాలి కదా నువ్వు. ఒకవేళ అమ్మాయి ఆస్తి కేసులు పెట్టిందన్న ఇక్కడ కూడా నువ్వు భయపడాలి కదా. ఇదైనా భయపడే స్థితే. మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఇక్కడ ఉండాలి. ఉండి ఏదో ఒకటి పెద్ద మనుషులు తీసుకురావడమా, అవసరమైతే కంప్లైంట్ ఇవ్వడమా, తప్పు ఎవరిదిందో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది తప్పే కాదు. ఒకవేళ నీకు ఇష్టమా అదే నిజం అనుకుంటే, తల్లిదండ్రులది నిజం అనుకుంటే, నువ్వు అమ్మాయిని బంధించి నువ్వే వెళ్ళావని అనుకుంటే, నీకు ఇష్టమా నీ భార్య వాళ్ళందరి పక్కన పడుకోవడం, వాళ్ళతో పిల్లల్ని కనటం, అంటే వ్యభిచరించడం? నేను ఇదే భాష వాడతాను, ఎందుకంటే అక్కడ జరగబోయేది అదే. కాబట్టి ఇది ఏమైనా సరే ఆ అమ్మాయి తెలివిగా ప్రవర్తించి ఏది నిజమేంటో అబద్ధమేంటో సరిగ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి మాటలో పట్టుకుని కేసులు వేయడం కాదు, ఎవరి మాటలో పట్టుకుని మనం జడ్జి చేయలేము. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు, ఆ తోటికోడలు, బావ వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇప్పుడు మరి ఎంక్వైరీ చేయాలి కదా, చేస్తున్నారు. నిజాలు ఏంటో తేల్తాయి. ఇప్పుడు ఆస్తి కోసమే అయితే ఈ అమ్మాయి ఎంత పెద్ద ఎలిగేషన్ వేస్తే మాత్రం అది దారుణాతి దారుణమైన అతి పెద్ద తప్పు. ఒకవేళ వీళ్ళు గనక ఈ అమ్మాయితో పిల్లల్ని కనిపించాలి, మా నాన్నకి కోరిక తీర్చాలి అనుకుంటే అది ఇంకా పెద్ద దారుణం. ఇప్పుడు ఆస్తి తగాదాలు ఎందుకు అవుతాయండి? ఏదన్నా ఇంట్లో అన్యాయం జరుగుతుంటే, ఆస్తులు పాడవుతుంటే ప్రతి కోడలు ఏమనుకుంటుంది, ఇన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పే కదా నన్ను పిల్లని ఇస్తారు వాళ్ళ ఇంట్లో, మా పిల్ల సుఖపడుతుంది, రేపొద్దున్న ఉత్తర ఏదో ఇంత భాగం వస్తుంది, వీళ్ళు సంపాదించుకున్న దానికి వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా తోడుగా ఉంటుంది ఆ డబ్బు ఆస్తి అని చెప్పి కాస్తో కోస్తా ఆస్తున్న ఇంట్లో పిల్లనివ్వాలని చూస్తారు. చూసినప్పుడు ఒక వస్తువు నీకు కొనిచ్చినప్పుడు, లేకపోతే ఒక వస్తువు నీకు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత వస్తువు తీసుకున్న వాళ్ళది. ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులు ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా నువ్వు సుఖపడతావని తల్లిదండ్రులు అక్కడ పిల్లని ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి ఆబ్వియస్లీ ఏమనుకుంటుందంటే, ఈ ఆస్తి ఎటు పోకుండా నేను కన్నేసి ఉంచాలి, రేపొద్దున నా పిల్లలకి సరిగ్గా వాటా రావాలి, అంతా కరిగించేసి నాశనం చేసేస్తే మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏం మిగులుతుంది, ఇప్పుడు మేము చేసే ఉద్యోగాలకి ఏమంత జీతాలు వస్తాయి, కాబట్టి ఆస్తిని కాపాడుకోవాలి. వాళ్ళు వీళ్ళు పాడు చేయడానికి ఆస్తిని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పంచుకోకుండా అడ్డుపడుతూ ఉంటారు ఇలాంటి కోడళ్ళు. నిజానికి చట్టరీత్యా కోడళ్ళకి ఎటువంటి హక్కు రాదు, కానీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఆమె పోరాడుతూ ఉంటుంది. పోరాడుతూ ఉన్నప్పుడు ఆ పోరాటం ఎవరి కోసం? తన పిల్లల కోసం, అంటే ఈ అబ్బాయి పిల్లల కోసం కూడా. అలాంటప్పుడు ఈ అబ్బాయి కూడా న్యాయం ఆలోచించి సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడదాము, నాకు కూడా ఆలోచన ఉంది, మనం దెబ్బలాడకూడదు, తల్లిదండ్రుల స్వార్జితమైన తాతలు సంపాదించిందైనా తండ్రి నుంచి మనకు సంక్రమించాలి కాబట్టి యాజ్ పర్ యాక్ట్ కోర్టు ఏవో ఉంటాయి కదా వీలునామాలు, ఇవన్నీ కూడా వాటి ద్వారా మనం న్యాయబద్ధంగా తీసుకోవాలి కానీ పోరాడకూడదని ఈ అబ్బాయి అర్థమయ్యేటట్టు ఆ అమ్మాయి శాంతపరచాలి. నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ ఆస్తి ఎక్కడుంది, నీకెందుకు ఇవ్వాలి, ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా హృదయాన్ని గాయపరిచి ఆ అమ్మాయిని అనరాని మాటలు అని చివరికి బాగా గొడవలయ్యి విడాకులు తీసుకునే వరకు వస్తున్నాయి కేసులు ప్రస్తుతం బయట. ఇలా వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద ఎటువంటి ఎలిగేషన్ వేయాలి అని అంటే వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు వేస్తారు. ఇప్పుడు ఈఎంఐ కూడా ఈఎంఐ అంటే ఈఎంఐ కాదు, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఏ కోడలైనా సరే ఎలా వీళ్ళని ఎదికించాలి, ఎంత బాధ పెట్టారు కదా అని చెప్పి ఈఎంఐ కూడా ఇలాంటి ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఇది ఎంక్వైరీ తేలాలి, ఏది నిజమో ఏది అబద్ధం అనేది మనకి తేలాలి. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా అమ్మాయితో పాటు రూమ్ లోనే ఉన్నారని చెప్తున్నాడు అబ్బాయి. ఇప్పుడు మనం చూసాం, ఒక వీడియో చూసాం, పోలీసులు వాళ్ళు వచ్చి తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు నాకు కనపడిన సీను వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ కాటన్ శారీ ఒక ఆవిడ కట్టుకుని అక్కడ మనకి కనపడ్డారు ఈ అమ్మాయితో పాటు. అంటే వీళ్ళతో పాటు వెళ్ళిన వ్యక్తి ఆవిడ, ఆల్రెడీ ఉన్న ఆవిడ, అది తెలియటం లేదు. సో ఈ విషయాలన్నీ బయటకు రావాలి, వచ్చినప్పుడు నిజమేంటనేది తెలుస్తుంది. ఒకవేళ ఆవిడే ఆ అమ్మాయి అమ్మగారా, మొహం అయితే మనకు కనిపించలేదు,
సో ఆవిడ వీళ్ళని చూసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ మనకి వీడియో కనపడింది. ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి కదా, కానీ ఆవిడ అటు నుంచి ఇటు వస్తూ మనకి వీడియోలో కనిపించారు. అంటే ఆల్రెడీ అమ్మాయితో పాటు ఉన్న వ్యక్తి ఆవిడ ఎవరు? ఆవిడ నిజంగా వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ రూమ్ లో ఉన్నట్టయితే ఈ అబ్బాయి చెప్పింది కరెక్ట్ అనుకోవాలి మనం. ఎవరైతే ఆ అమ్మాయి హస్బెండ్ చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అనుకోవాలి మనం. సో ఏదైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు జెన్యున్ గా పోరాడండి అని నేను చెప్తున్నాను. ఇష్టం వచ్చేట అబద్ధాలు ఆడి అనవసరమైన ఎలిగేషన్స్ వేస్తే అది ఇంకా రప్చర్ అవుతుంది విషయం. ఉన్నది ఉన్నట్టుగా స్టేట్మెంట్ ఇవ్వటం అనేది మంచిది. అమ్మాయి నీకేదన్నా కష్టం కలిగితే నిజంగా నువ్వు జెన్యున్ స్టేట్మెంట్ ఇవ్వు. నీకు ఎటువంటి అన్యాయం కలిగింది, నిన్ను ఎటువంటి దారుణానికి ఎటువంటి హింసకి పాల్పడ్డారు వాళ్ళు. అలాగే ఈ అబ్బాయి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా జెన్యున్ స్టేట్మెంట్ ఇవ్వండి, అబద్ధాలు జోడించద్దు. ఓకే, మనకి చట్టంలోనే ఉంది అబద్ధం ఆడితే శిక్ష పెరుగుతుంది, నిజం చెప్తే శిక్ష తగ్గుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి సమస్య ఏదైనా సరే ఇప్పుడు మీరు రోడ్డుకు వచ్చేసారు కాబట్టి జెన్యూన్ గా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, నిజాలే చెప్పండి. నిజం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది, అబద్ధాలు అనేవి 100, 1000, 1000 లక్షల్లో ఉంటాయి. నిజాలే మాట్లాడుకోండి. సో మీకు న్యాయం జరుగుతుంది. ఎవరికైనా మీ ఇద్దరిలో తప్పు ఎవరిదో వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎవరిది కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుందో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇది మాత్రం తప్పనిసరి. ఇద్దరికి న్యాయం జరగటం అనేది ఇలాంటి సందర్భాల్లో కోర్టు వాళ్ళే నిర్ణయిస్తారు. ఎప్పుడైనా సరే నిజం ఒక పక్కే ఉంటుంది కాబట్టి నిజానికే న్యాయం జరుగుతుంది. సో ఎవరైనా, ఈ కోడలైనా ఆ కొడుకైనా అత్తగారు మామగారు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా స్టేట్మెంట్స్ ఇవ్వండి. అబద్ధాలు కల్పించద్దు, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు జోడించద్దు. సరి అయిన స్టేట్మెంట్స్ మీరు పోలీసులు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఎంక్వైరీ కూడా ఈజీ అవుతుంది. వాళ్ళకి రోజుకి కొన్ని 100,000 సమస్యలు ఉంటాయి వాళ్ళకి కూడా. సో వాళ్ళకి కూడా తేలిక అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా పోలీసులు కూడా పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను. సరే.